Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Trust me, she's madly in love with you. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ రెండింటివి లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. చాలా మంది కూడా అయితే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోయారు. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇచ్చాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి గైస్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మన యొక్క వీడియో డాక్యుమెంట్స్ అండ్ మెటీరియల్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను నేనైతే. సో చాలా మంది కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి వన్స్ వితిన్ 2 నుంచి 5 మినిట్స్లో వీడియోని అయితే క్రియేట్ అయితే చేసుకుంటున్నారు. మీరు కూడా మిస్ అవ్వకుండా చేసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే గైస్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. అలాగే గైస్, పబ్జీ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే గైస్, పబ్జీకి సంబంధించిన మన ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు కూడా నాతో పాటు కలిసి ఆడొచ్చు. సో ఒకసారి ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషియోని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ నెక్స్ట్ అని ఇస్తారు. సో ఇక్కడ మీరు వచ్చేసి ఏ రేషియోస్ అయితే అవసరం లేదు గైస్. మనకు డైరెక్ట్గా మీకు ఒక అంటే ఫైల్ రూపంలో అనేది ఇస్తాను. సో ఇక్కడ మనకు కిందికి స్వైప్ చేయండి. కిందికి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకు ఏదైతే ఉందో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అని ఈ యొక్క కైన్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద టచ్ చేయండి గైస్. ఓకే, సో టచ్ చేస్తూనే డైరెక్ట్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక గైస్ నేనైతే ఈ యొక్క ఫైల్ నేను ఇక్కడ యాడ్ ఇస్తున్నాను కదా. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఈశ్వర్ టెక్ అని లవ్ స్టేటస్ వీడియో అని ఇచ్చాను గైస్. సో ఈ యొక్క ఫోల్డర్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చా. ఓకే, సో ఆ లింక్ క్లిక్ చేస్తానే ఒక వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ యొక్క ఫైల్ మీరు ఓకే, సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లో మీకు ఉంటుంది గైస్. ఓకే, సో మీరు ఏం చేస్తారు, మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు డౌన్లోడ్స్ ఆప్షన్లోకి వచ్చేసి ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్లోకి వచ్చేసి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్లోకి వచ్చేసి నేను న్యూ ప్రాజెక్ట్లో అయితే ఫోల్డర్ను క్రియేట్ చేశాను. సో మీరైతే డౌన్లోడ్లో ఉంటుంది ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఫోల్డర్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకు చూడండి ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇక్కడ యాడింగ్ అయిపోతుంది. సో సింపుల్గా వితిన్ 1 క్లిక్తో మన యొక్క ఫొటోస్ అండ్ ఇమేజెస్ అన్నీ కూడా వస్తాయి గైస్. ఓకే, సో ఇక్కడైతే చూడొచ్చు నేను ఏవైతే వీడియోస్ అన్నీ ఇక్కడ యాడ్ ఇచ్చానో ఆ వీడియోస్, ఫొటోస్, ఇమేజెస్, లిరిక్స్ ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి గైస్. ఎటువంటి ఫేక్ అయితే కాదు, 100% యూనిక్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు నేను ఎలా అయితే ఇచ్చానో డెమోలో సేమ్ యాక్చువల్స్ అలానే ఓపెన్ అవుతుంది ఇమేజెస్తో సహా. సో చూడొచ్చు మనకు ఇమేజెస్ కూడా ఉన్నాయి నేను యాడ్ చేసినట్టు. మీరు కూడా ఇమేజెస్ కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మన యొక్క ఇమేజ్ను యాడ్ చేయాలి. బ్రో మీరేంటి వాళ్ళ ఇమేజ్ని యాడ్ చేసి మా ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలి మేమని మీకు డౌట్ రావచ్చు. సో ఏం లేదు గైస్, ఫస్ట్ మన ఇమేజ్ మీద టచ్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. సో ఇక్కడ మనకు ఏదైతే ఉందో స్టార్టింగ్ పొజిషన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకు ఎండ్ ఇక్కడ అయిపోతుంది. ఎండ్ అయిపోయే చోట బీట్ మార్కులు పెట్టుకోండి. ఓకే, సో బీట్ మార్కులు పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ యొక్క ఫోటోని ఇప్పుడు డిలీట్ చేద్దాం. ప్లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ని అయితే ఇక్కడ యూజ్ చేయాలనుకుంటారో సో ఫస్ట్ వాళ్ళ ఫొటోస్ని ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ ఇచ్చాను. సో ఇంకా మీకు లెంత్ కావాలంటే ఈ విధంగా మీరు డ్రాగ్ అనేది చేసుకోండి గైస్. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఇలా మీరు జూమ్ పెంచండి. సో ఇప్పుడు లిరిక్స్ కున్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను. అలాగే మన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ కున్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు రెండింటికి వాల్యూమ్ మనం ప్లే చేయకూడదు. ఓకే, సో ఇంకా ఫస్ట్ కున్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి వస్తూ ప్లే చేద్దాం.
ప్లే చేస్తే చూడండి గైస్ ఆ యొక్క ఇమేజ్ వెళ్ళిపోయి మన యొక్క ఇమేజ్ ఏ విధంగా యాడ్ అవుతుందో ఎక్సలెంట్గా ఉంటుంది. వావ్, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది గాయస్. లైక్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో వస్తుంది. ఈ ఫోటో కూడా ఫస్ట్ మనకు స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న ఇమేజ్ ట్రిమ్ వచ్చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చాను గైస్. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ నెక్స్ట్ ఏదైతుందో కంటిన్యూగా వస్తుంది. ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ పెట్టుకోండి, ఈ ఇమేజ్ని డిలీట్ చేయండి, లేయర్ ఇమేజ్ టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ యాక్చువల్స్ మళ్ళీ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ యూజ్ చేయాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని మళ్ళీ ఇంకో ఫోటోని ఒకటి ఎంటర్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సపోజ్ నేను వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేశాను. ఈమె ఫోటోని సెలెక్ట్ చేసి సేమ్ ఆప్షన్ సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి ఇంకా ఇదే ఇమేజ్ కూడా నేను ఈ విధంగా జూమ్ అయితే చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినంత మీరైతే జూమ్ అయితే చేసుకొని ఈ లెవెల్ వచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనకు ఈ యొక్క బీట్ మార్క్ ఉంది కదా, ఆ బీట్ మార్క్ లెవెల్కు మనకు ఎక్స్ట్రాగా ఉన్న ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మళ్ళీ ప్లే చేద్దాం. చూడండి నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇమేజ్ ఎంత క్లారిటీగా వస్తుందో. వావ్, ఎక్సలెంట్ కదా, చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో గాయస్ లైక్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ ఇలా మీకు ఇష్టం వచ్చిన ఇమెయిల్ అన్నీ కూడా సింపుల్గా మీరు విత్ ఇన్ 1 సెకండ్ నుంచి మనకు అంటే 1 మినిట్ నుంచి 3 మినిట్స్ లోపల వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇంతే గాయస్, ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. వీడియో నచ్చితే కన్ఫామ్గా వీడియోకి లైక్ చేయండి. ఈ విధంగా మీ ఫొటోస్ని అయితే చేంజ్ అయితే చేసుకోండి గాయస్. ఓకే, సో ఇంకా ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత ఫొటోస్ యాడ్ చేసేది ఇంకా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలంటే ఇక్కడ పైననే మనకు షేర్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే మినిమం నేను సజెస్ట్ చేసేది వచ్చేసి ఇక్కడ మినిమం 1080 పెట్టుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ 30 ఉంటే 30 పెట్టుకొని, నాకు 60 ఉంది కనుక నేను 60 పెట్టేశాను. ఇక్కడ మనకు బిలో అంటే మనకు ఏదైతుందో లో ఇక్కడ బిట్ రేట్ వచ్చేసి మినిమం 10+ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేనైతే ఒక 15 ఇస్తున్నా, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఇస్తున్నా. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ.